మోదీ విదేశాంగ పాలసీ గురించి మనం చర్చించబోతున్నాం. ట్రంప్ మోదీ స్నేహానికి ఇప్పుడు బీటలు వారిన పరిస్థితి కనిపిస్తోంది. కొత్త స్నేహితులు మన ముందు కనిపిస్తూ ఉన్నారు. సో మోదీ విదేశాంగ పాలసీని ఇప్పుడు ఏ విధంగా అర్థం చేసుకోవాలని దానిపైన మనం చర్చించబోతున్నాం. నాగేశ్వర్ గారు, మోదీ విదేశాంగ పాలసీని ఎలా చూడాలి? ఇంతకుముందు అమెరికాతో చాలా మిత్రుడిగా మనం మెలిగాం. మోదీ విదేశాంగ పాలసీ చాలా బాగుంది అంటూ చర్చించుకున్నాం. ఇప్పుడు ట్రంప్కి మనకి మధ్య బీటలు వారాయి. కొత్త స్నేహితులు, మనం శత్రువులు అనుకుంటున్న వాళ్ళు కొత్తగా మిత్రులు చేసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మోడీ విదేశాంగ విధానం బాగా ఉందని నేను ఎప్పుడు మీతో చర్చించలేదు. మరి మీరు ఎవరితో చర్చించారో నాకు తెలియదు. ట్రంప్తో బాగా ఉందని మాత్రమే చర్చించాను తప్ప విదేశాంగ విధానం బాగుందని నేనైతే చర్చించలేదు. ఓకే. సో మోడీనే కాదు, వాజ్పేయి నుంచి మొదలుకొని ఇప్పటి వరకు గత 25 ఇయర్స్లో వాజ్పేయి తర్వాత మన్మోహన్ సింగ్ ప్రభుత్వము, 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు మళ్ళీ 11 ఏళ్ళు మోడీ ప్రభుత్వం. మనం అమెరికాకు పూర్తిగా జూనియర్ పార్ట్నర్గా మారిపోయాం. ఇది మోడీ హయాంలో ఇది మరింత వేగంగా జరిగింది. ఇది మన్మోహన్ సింగ్ టైంలో కూడా జరిగింది. ఏం చేసాం మనం? అన్ని మిలిటరీ అగ్రిమెంట్లు యుఎస్తో సైన్ చేశాం. లాజిస్టిక్స్ అగ్రిమెంట్ అని, ఇంటరాపరబిలిటీ అగ్రిమెంట్ అని, ఒక రకంగా మన మిలిటరీని అమెరికన్ మిలిటరీని లింక్ చేసేసాం. తర్వాత అమెరికా చెప్పినట్లు ఇండో పసిఫిక్ ప్రాంతం అంటారు. ఈ ఇండియా చైనా ఉన్నది, ఏషియా పసిఫిక్ అని ఉండేది. అమెరికా అని దాని పేరు మార్చి ఇండో పసిఫిక్ అన్నది. అక్కడ అమెరికా చైనాకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన కూటమి క్వాడ్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియాతో అందులో చేరాం. ఇక ట్రంప్ ఫస్ట్ టర్మ్లో ఇరాన్ నుంచి ఆయిల్ కొనొద్దని ట్రంప్ ఆంక్షలు పెడితే 0కు తగ్గించేశాం. ట్రంప్ ఆదేశించాడు, నరేంద్ర మోడీ పాటించాడు. సో ఆ రోజు 10 to 12% ఆఫ్ ఇండియాస్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ వాజ్ ఫ్రమ్ అమెరికా, ఫ్రమ్ ఇరాన్. ఇరాన్ మనకు రూపీ ట్రేడ్ నడిచేది. దానివల్ల లాభం. మన దగ్గర ఆయిల్ అమ్మితే వాడు రూపాయల్లో చెల్లిస్తాం, మళ్ళీ మన దగ్గరికి వెళ్ళి ఆ రూపాయలు పెట్టి వస్తువులు కొంటాడు. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నా మనం ట్రంప్ మాట విని ఇరాన్ నుంచి 0కి వచ్చాం. 4, వెనుజులా పైన మీరు కొనద్దు ఆయిల్ అని బెదిరించారు. ట్రంప్ వెనుజులా నుంచి ఆయిల్ కొన్న మానేశాం. 5, ఇజ్రాయిల్ ఇరాన్ పైన ఏకపక్ష దాడి చేసింది. ఇరాన్ మనకు వాస్తవంగా మిత్రదేశం. ఇరాన్ మనకు మొదటి నుంచి మిత్రదేశం. కానీ ఇజ్రాయిల్ ఇరాన్ పైన దాడి చేస్తే ఇండియా రియాక్ట్ కాలేదు. ఉద్రిక్తతలు తగ్గించుకోండి అని ఉపన్యాసం ఇచ్చాం. 6, అమెరికా ఇరాన్ పైన ఏకపక్షంగా అటాక్ చేసింది. మన ఎక్కడ ఖండించామా? ప్రపంచమంతా ఖండించింది. ప్రపంచంలో చాలా దేశాలు ఖండించాయి, కానీ ఖండించలేదు. 7, గాజాలో ఇజ్రాయెల్ మారణహోమం చేస్తుంది ట్రంప్ మద్దతుతో. ఐక్యరాజ్యంతో 149 కంట్రీస్ ఖండించాయి. మనము ఆస్ట్రేలియా ఖండించలే. సో ఇది 8, ట్రంప్ టారిఫ్లు విధించినప్పుడు అమెరికా మిత్రదేశాలైన కెనడా, అమెరికా నాయకత్వంలోని కూటమిలో భాగం కెనడా, జపాన్, సౌత్ కొరియా లాంటి దేశాలు కూడా బహిరంగంగానే నిరసించాయి. వాళ్ళ దేశ ప్రధానమంత్రులు ట్రంప్ను ప్రశ్నించాయి. కొలంబియా, మెక్సికో లాంటి చిన్న దేశాలు ప్రశ్నించాయి. మెక్సికో ఎంత డిపెండెంట్ ఆన్ అమెరికా అంటే మెక్సికో 86% ఆఫ్ ఎక్స్పోర్ట్స్ అమెరికాకే. కానీ యూరప్ ప్రశ్నించింది. ఇవాళ పాలస్తీనాను యూరప్ గుర్తిస్తుంది. ఫ్రాన్స్, యూకే, మీకు ఒక్కొక్క కంట్రీ, పోలాండ్, ఇజ్రాయిల్ మారణహోమాన్ని ప్రశ్నిస్తున్నాయి. కానీ నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం మాత్రం మనం మౌనంగా ఉండిపోయాం. ఇవన్నీ చేశాం. తర్వాత మా హార్లీ డేవిడ్సన్ టెస్లాలకు మీరు దారాలు తెరవండి అన్నాం, తెచ్చేసాం. ఒకప్పుడు కనీసం ఒక రూల్ పెట్టాం, ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తేనే మేము టారిఫ్లు తగ్గిస్తామని. ఇప్పుడు ఏం చేశారు? టెస్లాకు ఆ రూల్ పెట్టినరా, ఎత్తేసి టెస్లా షోరూమ్ బాంబేలో వచ్చింది. 2023లో BYD టెస్లాకు కాంపిటీటరు, పెద్ద చైనీస్ ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీ, వాళ్ళు ఒక ప్రపోజల్ ఇచ్చారు. జాయింట్గా మనం ప్రొడ్యూస్ చేస్తాం ఇండియాలో అని ఎలక్ట్రిక్ కార్స్. అంటే జాయింట్గా ప్రొడ్యూస్ చేస్తే మనకు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇక్కడ ఉద్యోగాలు దొరుకుతాయి, ఇక్కడ ఉపాధి పెరుగుతుంది, ఇక్కడ రా మెటీరియల్ డిమాండ్ పెరుగుతుంది, అన్ని రకాలుగా మనకు లాభం. కానీ BYD చైనీస్ కంపెనీ కనుక మేము ఒప్పుకోమని చెప్పి రిజెక్ట్ చేశాం.
జోక్ ఏంటంటే టెస్లా వాడు చైనాలు తయారు చేసి మనకు అమ్ముతాడు ఇప్పుడు. అసలు ఇదేం ఫారెన్ పాలసీ అనాలి? 2 ఏళ్ల క్రితం చైనీస్ కంపెనీ BYD వచ్చి ఇండియన్ కంపెనీలతో కలిసి మేము జాయింట్ ప్రొడక్షన్ చేస్తాం అండ్ దానివల్ల మనకు అన్ని రకాలుగా లాభం. జాయింట్ ప్రొడక్షన్ మేక్ ఇన్ ఇండియాకు ఉపయోగపడుతుంది. నో అన్నాం, ఎందుకంటే చైనా మనకు శత్రువు అన్నాం. కానీ ఇప్పుడు టెస్లా వాడు ఎక్కడి నుంచి కొంటున్నాడు? చైనా నుంచి కొంటున్నాడు. ఇక టెస్లా కారు అమ్మితే చైనాలో ఉద్యోగాలు పెరుగుతాయి. అసలు ఏదైనా పాలసీలో అర్థం ఉందా? అంతకుముందు మీరే చెప్పారు. తర్వాత ఈ హై ఎండ్ వెహికల్స్ పైన పన్నులు తగ్గించంటే తగ్గించారు. తాజాగా కాటన్, తెలంగాణలో సెకండ్ లార్జెస్ట్ క్రాప్, ఏపీలో కూడా పెద్ద క్రాప్. లక్షలాది మంది రైతులు కాటన్ వేస్తారు. పత్తి పైన ఇంపోర్ట్ డ్యూటీ ఉంది 11%. దాన్ని ఎత్తేసారు ఆగస్టు 18th నుంచి. ఆగస్టు 19th నుంచి, ఆగస్టు 18th రోజు ఆర్డర్ ఇచ్చారు. డిసెంబర్ 31st దాకా నో 11% డ్యూటీ అన్నారు. సో ఇవన్నీ చేస్తుంటే ట్రంప్కి ఏమనిపిస్తుంది? మనంతా చెప్పినట్టు ఇలా ఉండి ట్రంప్ మాస్టర్ మీరు చెప్పండి మేము ఫాలో అవుతాం, మీరేం చెప్పినా ఫాలో అవుతాం అని చెప్పినాక మన ట్రంప్ ఇంకెట్లా రియాక్ట్ అవుతాడు? ఇన్నావు కదా, ఇప్పుడు దీని కూడా ఇన్నో అంటున్నాడు. ఇంకోటి కూడా చెప్తాను, ట్రంప్ అమెరికా ఒత్తిడి మేరకు రష్యా నుంచి మనం రక్షణ దిగుమతులు తగ్గించుకొని అమెరికా నుంచి పెంచుకున్నాం. రష్యా నుంచి తగ్గించుకోవడం మంచిది కాదని అన్నాను. ఎందుకంటే ఒకప్పుడు మనం 75%, ఇప్పుడు 2004 to 2004 మధ్య కాలంలో ఇండియా డిఫెన్స్ ఇంపోర్ట్లో 75% రష్యా నుంచి ఉండేది. 2020-24లో 36% పడిపోయింది. అది మంచిది, ఎందుకంటే డైవర్సిఫై కావాలి. అమెరికానే కాదు, రష్యాపై కూడా ఒక్క దేశం మీద మనం ఆధారపడకూడదు ఎప్పుడు కూడా. కానీ మనం అమెరికా నుంచి పెంచుకున్నాం. అంటే ట్రంప్ కోరిక మేరకు రష్యాను తగ్గించుకొని అమెరికా నుంచి పెంచుకున్నాం. సో ఇలా మనము ఇన్ని రకాలుగా ట్రంప్కి ఒప్పుకున్నాం, అమెరికాకు ఒప్పుకున్నాం. ట్రంపే కాదు, అంతకుముందు ఎవరైనా కానీ ఒక్క రెసిస్ట్ చేసింది ఒకటి, అదేంటంటే కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీ శాంక్షన్స్ యాక్ట్ కింద S-400 మిసైల్ డిఫెన్స్ షీల్డ్ రష్యా నుంచి కొంటామంటే ఆంక్షలు పెడతామంటే ఒప్పుకున్నాం. మనం వినలే. మనం వినకపోతే వాళ్ళు ఆంక్షలు వేయలేదు, కానీ మనం వినలే. ఆ ఒక్క అంశంలో మాత్రమే ఇండియా వినలే. మిగతా అన్ని విషయాల్లో కూడా అమెరికా చెప్పినట్టు వివరించాము. అంటే మనము అంతగా అమెరికాకు లింక్ అయిపోయాం. ఇది ప్రమాదకరం అనేది. అందుకు ఇప్పుడు చైనాతో లింక్ అమ్మని అంటలేము మేము. అసలు ఏ దేశం పైన అంత పరాధీనత వద్దు అంటున్నాం. ఎందుకంటే పరాధీనత ఏ దేశానికి మంచిది కాదు. అది అమెరికా పైన ఆధారపడకూడదు, చైనా పైన ఆధారపడకూడదు, రష్యా పైన ఆధారపడకూడదు, ఏ దేశం పైన ఆధారపడకూడదు. కానీ మోడీ ఫారెన్ పాలసీ చూడండి మీరు. ఇవాళ పరిస్థితి ఏంటి? నైబర్హుడ్లో భారత చుట్టూ మనకు మిత్రులు లేకుండా పోయారు. ఇవాళ ట్రంప్ దాడి హయ్యెస్ట్ మనపైనే. నమస్తే ట్రంప్, హౌడీ మోడీ, అప్కీ బార్ ట్రంప్ సర్కార్ అంటూ నినాదాలు ఇచ్చారు. అసలు ఒక దేశ ఎన్నికలు మనకేం సంబంధం అండి? అమెరికాలో ఎవరిని ఎన్నుకుంటారనేది మనకేం సంబంధం? కానీ అమెరికాలో ట్రంప్కు ఉపయోగపడేలా ప్రైమ్ మినిస్టర్ మోడీకి యాక్టివిటీస్ పెట్టారు. జపాన్కి వెళ్ళి జపాన్ డిస్ప్యూట్స్ పైన చైనాకు వ్యతిరేకంగా మాట్లాడాడు మోడీ. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి చైనాకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఇదంతా పిల్లి పాలు తాగేటప్పుడు ఎవరు చూడాలనుకుంటున్నారు అర్థదా? ఎంత చూడతలేరు, ఎవరికి అర్థమవుతలేదు. ఇది అయ్యా నువ్వు చైనా వాడిని తెలియదా, నువ్వు BYD కార్ వస్తున్నప్పుడు అద్దన్నావు 2 ఏళ్ల క్రితం జపాన్కు పోయి చైనాకు వ్యతిరేకంగా పరోక్షంగా కామెంట్ చేసావు. ఇప్పుడేమో భారత్ చైనా స్నేహం ప్రపంచ సుస్థిరతకు దారితీస్తుంది అని మళ్ళీ అన్నావు. అప్పుడు ఎందుకన్నా ఇప్పుడు ఎందుకన్నా ఏం మారింది ఈ లోపల 2 ఏళ్ళ? ట్రంప్ దాడి అని తెలియదా వాళ్ళకి? అంత అమాయకులా వాళ్ళు? ప్రపంచం అంత అమాయకమా? మనం ఎప్పుడైనా ఒకే వైపు ఉండాలి. యూ షుడ్ స్టాండ్ ఆన్ యువర్ ఓన్. యూ షుడ్ డిఫైన్ ఫారెన్ పాలసీ యాజ్ పర్ ఇండియన్ ఇంట్రెస్ట్. అది కాదు నేను ఒక దేశంతో పూర్తిగా అలైన్ అవుతా అంటే నీ స్ట్రాటజిక్ అటానమీ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇన్ని రోజులు ఇప్పుడు నేను ఇన్ని ఉదాహరణలు చెప్పాను మీకు, ఎలా మనం స్ట్రాటజిక్ అటానమీని కోల్పోయి ఈ 20 ఏళ్ల కాలం, నేను ఈవెన్ ఒక్క మోడీని అనడం లేదు, 20 ఏళ్ల కాలంలో మన అమెరికాకు జూనియర్ పార్ట్నర్గా మారాం. అది హయ్యెస్ట్గా మోడీ టైంలో జరిగింది. ఆ స్పీడు ఇంటెన్సిటీ విత్ విచ్ మనం అమెరికా దగ్గర అయింది మోడీ టైంలో. ఇప్పుడు సడన్గా ట్రంప్ హ్యాండ్ ఇస్తే ఏం చేయాలో అర్థం కాక ఇలా చైనాకు మోడీ పరుగులు తీయడం, ఇది వాట్ కైండ్ ఆఫ్ సిగ్నల్ ఇట్ విల్ ఎండ్? ఒక గ్రేట్ పవర్ చేయాల్సిన పన. గ్రేట్ పవర్ ఎప్పుడు కూడా
ఇట్స్ స్టాండ్ ఆన్ ఇట్స్ ఓన్ ఇంట్రెస్ట్. నా ఫారెన్ పాలసీ నా స్వతంత్ర వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి స్ట్రాటజిక్ అటానమీపై ఉంటుంది. అమెరికాతో అవసరం మేరకు అమెరికాతో ఉంటాం. అమెరికాతో ఉండడం అంటే చైనాకు వ్యతిరేకం కాదు, చైనాతో ఉండడం అంటే అమెరికాకు వ్యతిరేకం కాదు, రష్యాతో స్నేహం అంటే అమెరికాకు వ్యతిరేకం కాదు. ఇండియన్ ఇంట్రెస్ట్ల మేరకు ఎవరితో ఉండాలంటే వాళ్ళతో ఉంటాం. ఎవరిపైన ఆధారపడదు, ఇంక్లూడింగ్ చైనా అని చెప్పేది. ఇలా ఇప్పుడు ఏమవుతున్నాడు, చైనాతో ట్రేడ్ పెంచుకుంటున్నారు. ఏమైతే చైనాతో ట్రేడ్ పెంచితే లాభం మనకు. చరిత్ర అంతా ఏం చెప్తోంది, చైనా ఇండియా బైలేటరల్ ట్రేడ్ పెరిగినప్పుడల్లా చైనా మనకు ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తుంది, మనం తక్కువ ఎక్స్పోర్ట్ చేస్తాం. ట్రేడ్ డెఫిసిట్ ఉంది ఇండియాకు చైనాకు, ఇది పెరుగుతుంది ఇంకా. అంటే అమెరికా భారత్ లాగా ఇక్కడ ఈ పరిస్థితి ఇంకా చాలా ఎక్కువ ఉంది. మీరు మోడీ హయాంలో అత్యధికంగా చైనా ఇది ద లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అయింది. ఈ 11 ఏళ్ళు మీరు తీయండి, గాల్వాన్లో ఇన్సిడెంట్ అయినాక ఒక 1 ఇయర్ అటు ఇటు పోలిస్తే పెద్ద ఎత్తున ఇండియా చైనా ట్రేడ్ పెరిగింది. ఒక గ్రాఫ్ వేయండి, ఇండియా చైనా ట్రేడ్ 11 ఇయర్స్లో ఎట్లా పెరిగింది. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మీద డెఫిసిట్ చూడండి, నేను అన్నది నిజమో కాదో తెలుస్తుంది. డెఫిసిట్ పెరుగుతూ వచ్చింది. ఈ 11 ఇయర్స్లో ఇండియా చైనా ట్రేడ్ మోడీ హయాంలో గణనీయంగా పెరిగింది. ఈ పెరిగినప్పుడల్లా ఇండియాకు వ్యతిరేకంగా చైనాకు అనుకూలంగా లోటు పెరిగింది, డెఫిసిట్ పెరిగింది. ఈ డెఫిసిట్ ఇంకా పెరుగుతుంది. దానివల్ల మన చైనా చీప్ ప్రొడక్ట్స్ వచ్చి మన మీద పడతాయి, మన ఉత్పత్తులు దెబ్బతింటాయి. సో చైనాతో ట్రేడ్ అవసరమే కాదని అంటలేను, బట్ అదేదో మ్యాజిక్ బుల్లెట్ అని, అమెరికాతో ఇలా మనకు పడతలేదు కనుక చైనా ఏదో కాపాడుతుందని, దిస్ కైండ్ ఆఫ్ ఒక కన్ఫ్యూజ్ స్టేట్ తెలియజేస్తుంది కదా. యూ కాంట్ రన్ హెల్టర్ స్కెల్టర్ అంటారు ఇంగ్లీష్లో. నువ్వు అటు ఇటు ఏమీ తోచకుండా తిరగకూడదు కదా. హ్యావ్ ఎ స్టాండర్డ్ ప్రామాణిక విదేశాంగ విధానం ఉండాలి కదా. ఓకే, అంటే ఇప్పుడు మనం చైనాతో మళ్ళీ వాణిజ్య ఒప్పందాలు చేసుకునేటప్పుడు ఆ ట్రేడ్ డెఫిసిట్ని పూడ్చుకునే విధంగా వ్యూహాలు జరగట్లేదు అనిపిస్తుందా? ట్రేడ్ పూడ్చుకోలేము, ఒక్క రోజులో జరగదు ఇవి. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ ఎంత చేసినా ట్రేడ్ డెఫిసిట్ తగ్గదు. ఎందుకంటే అమెరికా ఎప్పుడో మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి బయటకు వెళ్ళిపోయింది. అమెరికా ఎకానమీ ఫైనాన్షియలైజేషన్, అది వేరే సబ్జెక్ట్. అమెరికా ఎందుకు ఇట్లా తయారైందంటే, ఇప్పుడు సింపుల్ మిత్రమా, నా దగ్గర ఒక ₹1 కోటి డబ్బు ఉంది. నేను అప్పుడు ఏం చేశాను, వడ్డీలకు ఇచ్చాను. ఒక 2% నాకు 3% ఎవరేజ్ వడ్డీ వచ్చింది. నేను అంటే నెలకు నాకు 3 లక్షల ఆదాయం వచ్చింది. ప్లస్ అంతకు ఇది కాదు, ఇంకొక ఉదాహరణ, నా ₹1 కోటి ఉన్నాయి. ఈ ₹1 కోటితో నాకు ఒక చిన్న కార్ షెడ్ ఉంది, కార్లు రిపేర్ చేస్తాను. ఒక చిన్న చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంది, అలా చాక్లెట్లు ఉత్పత్తి చేస్తున్నాను. దీనివల్ల ఒక 50 మందికి ఉపాధి దొరుకుతుంది, నాకు ₹1,00,000 ఆదాయం వస్తుంది. వన్ ఫైన్ మార్నింగ్ ఈ ₹1 కోటితో నాకు ₹1,00,000 ఆదాయం వస్తుంది కదా, ఇది వడ్డీకి ఇస్తే నాకు 3 లక్షలు వస్తుంది కదా అని నేను వడ్డీకి ఇచ్చాను అనుకోండి. ఏమవుతుంది, నా చాక్లెట్ ఫ్యాక్టరీ ఎగిరిపోతుంది, నా కార్ షెడ్ ఎగిరిపోతుంది, ఆ ప్లేస్లో ఇంకోటి వస్తాడు, నాకు మిగిలింది ఏంటి, వడ్డీలే మిగులుతాయి. వన్ ఫైన్ మార్నింగ్ వడ్డీ తీసుకుంటూ లేడనుకో, నాకంటే ఇప్పుడు అమెరికా కూడా జరిగింది అదే. ఒకప్పుడు కార్ల మ్యానుఫ్యాక్చర్ చేసేవాడు. సో ఆ డబ్బులు కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టుడు కన్నా స్టాక్ మార్కెట్లో పెడితే ఎక్కువ డబ్బులు వస్తాయి అనుకున్నారు. ప్రపంచం అంతా ఆ డబ్బును ఫారిన్ క్యాపిటల్గా స్టాక్ మార్కెట్లో పెడితే ఎక్కువ డబ్బులు వస్తాయి అనుకున్నారు. సో దెర్ వాజ్ అ ఫ్లైట్ ఆఫ్ అమెరికన్ క్యాపిటల్ ఫ్రమ్ మ్యానుఫ్యాక్చరింగ్ టు ఫైనాన్షియల్ సెక్టర్. ఇది జరిగింది. తర్వాత నీకు లాభాపేక్ష కలిగిన అమెరికన్ క్యాపిటల్ ఎక్కడ చీప్ అయితే అక్కడ ప్రొడ్యూస్ చేయడం మొదలుపెట్టాడు. అమెరికాలో ప్రొడ్యూస్ చేసిన కన్నా కారు నీకు చైనాలో ప్రొడ్యూస్ చేస్తే చీప్ అవుతుంది. యాపిల్ వాడు ఎందుకు చైనాకి వచ్చాడు, చైనా మీద ప్రేమతో వచ్చాడా? స్టీవ్ జాబ్స్ టిమ్ కుక్లో కామ్రేడ్లా ఎందుకు వచ్చారు వాళ్ళు వచ్చింది ఏంటి, ఇక్కడ చీప్ అని. సో అమెరికాలో కాస్ట్లీ పేరుకు చైనాకి వచ్చారు లాభాలపేక్షకు. అందువల్ల అమెరికా ఎకానమీని డ్యామేజ్ చేసింది ఇండియా కాదు, రష్యా కాదు, చైనా కాదు, అమెరికన్ క్యాపిటల్ డ్యామేజ్ చేసింది. వాళ్ళ లాభాల వేటలో అమెరికన్ సమాజానికి వాళ్ళు నష్టం చేశారు. అది ట్రంప్ అర్థం కాక మన మీద పడుతున్నారు. సో ఇప్పుడు కూడా అంతే జరిగేది ఏంటి, సో మనకు అర్థం కావాల్సింది ఇండియాకు చైనాకు కాంపిటేటివ్ ఎడ్జ్ మన ఎకానమీ తయారైతే అప్పుడు ఉంటుంది. అంటే చైనా కన్నా మనం బెటర్ ప్రొడక్షన్ ఉండాలి, ఫాస్టర్ ప్రొడక్షన్ ఉండాలి, మీకు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువ ఉండాలి, ప్రైస్ తక్కువ ఉండాలి. ఎలా మన చైనా ఫర్నిచర్ ఎందుకుంటున్నారు, చైనా ఫర్నిచర్ ఎందుకుంటున్నారు, చీప్ ఎందుకుంటున్నారు. మనకు ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఎవరైనా ఆఫీస్ పెట్టాలంటే చైనాకి వెళ్ళి ఫర్నిచర్ కొనుక్కొచ్చుకుంటారు, తెలియదా మనకు? ఆఖరికి దేవుని విగ్రహాలు కూడా చైనా నుంచి వస్తున్నాయి.
నా డౌట్ వినాయక విగ్రహాలు కూడా వచ్చుంటాయి. దీపావళికి కలుసుకునే క్రాకర్స్ క్రాకర్ చైనా నుంచి వస్తుంది, ఎందుకంటే అక్కడ చీప్ ఉంది ప్రొడక్షన్, ఎందుకంటే వాడు మాస్ ప్రొడక్షన్. కరెక్ట్. ఇప్పుడు మనము ఒక 100 ప్యాకెట్ల చిచ్చుబుడ్డులు చేస్తే వాడు 10,000 ప్యాకెట్ల చిచ్చుబుడ్డులు చేస్తాడు, దాంతో 10,000 చేసినప్పుడు చీప్ అవుతుంది కదా. కరెక్ట్. సో అందువల్ల ఇది ఓవర్ లాంగర్ పీరియడ్ అవుతుంది, ఓవర్ నైట్ కాదు. ఇండియా చైనీస్ ఎకానమీకి కాంపిటేటివ్గా మారకుండా ఇండియా చైనా ట్రేడ్ పెరిగితే ఏమవుతుంది? డెఫిసిటే పెరుగుతుంది. డెఫిసిట్ పెరగడం కాదు, అసలు మనం కాంపిటేటివ్ కాము, ఎందుకంటే చైనా వాడు చీప్ వచ్చి ఇండియాకు ఉన్న ప్రొడక్షన్ కూడా పోతుంది. ఒకప్పుడు మనము బల్క్ డ్రగ్స్లో వాడే ఔషధాల రాజధాని హైదరాబాద్, ఒకప్పుడు మనము దీంట్లో వాడే ముడి పదార్థాలు యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ అంటారు, అంటే రా మెటీరియల్ అలాగే ఇక్కడే తయారు చేసేవాళ్ళం. ఇప్పుడు 80% మీకు చైనా నుంచే. ఎందుకు? చైనాలో చీప్ అవుతుంది, పారాసెటమాల్ ముద్ద అడకలు తీసుకొస్తారు, ఇక్కడ గోళీలు తయారు చేస్తారు. మీకు మాకు అందుకే మీరు గమనించండి, కోవిడ్ టైంలో చైనా ఫ్యాక్టరీలు మూతపడితే ఆడికెళ్ళి మన అజిత్రమైసిన్ ముద్ద రాకపోతే అజిత్రమైసిన్ టాబ్లెట్ల ధరలు పెరిగినాయి, ఇక్కడ ఆడికెళ్ళి పారాసిటమాల్ ముద్ద రాకపోతే పారాసిటమాల్ ధరలు పెరిగినాయి. సో ఇది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కావాలి కదా.